Good afternoon, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Experts, హైదరాబాద్ అండ్ విజయవాడ. సో తెలుగు మీడియంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాసి ఐఏఎస్ సాధించడం చాలా ఈజీ. 2 సంవత్సరాలు దీనికని ఎఫర్ట్ పెడితే మీరు ఖచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఏదైనా సాధించవచ్చు. ఈ 2 సంవత్సరాలు కాస్త ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి. అది ఎట్లానో, ఏ ఎఫర్ట్ పెట్టాలి, ఎట్లా స్ట్రాటజీ ఏంటి అనేది మేము చెప్తాం. సో తెలుగు మీడియంలో సివిల్స్ సాధించలేము అనే వాళ్ళ ఒక నోరు ముయించవచ్చు మనం. గతంలో 3వ ర్యాంకు, 9వ ర్యాంకు, 36వ ర్యాంకు, 55వ ర్యాంకు ఇట్లా ఎంతోమంది ఇలాంటి ర్యాంక్స్ సాధించి ఐఏఎస్ సాధించారు. సో పెద్ద కష్టమేం కాదు ఇది అసలు తెలుగు మీడియం సివిల్స్ చాలా మందికి ఈ విషయం తెలియదు. ఒక ప్రిలిమ్స్ మాత్రమే ఇంగ్లీష్‌లో ఉంటుంది. అది ఆబ్జెక్టివ్ టైప్ బిట్‌లో అనమాట. మిగతా మెయిన్స్ ఇంటర్వ్యూ అన్నీ కూడా మనం తెలుగులోనే చేయొచ్చు బేసిక్‌గా. ఆ ప్రిలిమ్స్ కూడా ఏంటి మనకి కట్ ఆఫ్ మార్క్స్ అంతే అది. అంతేగాని ప్రిలిమ్స్‌లో 80% 90% మనకు రావాల్సిన అవసరం ఏం లేదు. ఆ ఇంగ్లీష్ కూడా ఏంటి, మనం ఒక 1, 2 ఇయర్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఆ టెర్మినాలజీ మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అంతా ఇంగ్లీష్‌లోనే కరెస్పాండెన్సీ కాబట్టి ఇప్పుడు మన ఫోన్ యాప్‌లు కానీ, ఫోన్‌లో కానీ మనం ఎవరికైనా మెయిల్స్ పెట్టినా, లేకపోతే ఇతర అన్నీ కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్‌లోనే ఉన్నాయి కదా! సేమ్ ఆ నాలెడ్జ్ ఎనఫ్ అనమాట. 10థ్ క్లాస్ ఒక ఒక విద్యార్థి 10థ్ పాస్ అయ్యాడంటే కనీసం ఆయనకి ఒక 4000 ఇంగ్లీష్ పదాలు తెలిసుంటాయి. దట్ 4000 ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ ఎనఫ్ టు రైట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ క్లియర్. 4,000 పదాలే ఉంటాయి. మనకు కూడా అంతే తెలుగులో ఒక 4,000 పదాలు, 3,500, 4,000, 4,500 తెలిసుంటాయి అంతే. ఆ పదాలను యూసేజ్ చేయటం అంతే. మీరు రెగ్యులర్‌గా మేము ఇక్కడ ఎట్లానో ప్రాక్టీస్ చేస్తాం. ఇంగ్లీషు, తెలుగు చెప్తాం ప్రిలిమ్స్‌కి. అప్పుడు మీ ప్రిలిమ్స్ ఈజీ అయిపోతుంది. ప్రిలిమ్స్‌లో ఏంటి కట్ ఆఫే కదా! మీకు 40% మార్క్స్ వస్తే చాలు ప్రిలిమ్స్‌లో. క్వాలిఫై అయిపోతాం. దానికి 100% రావాల్సిన అవసరం లేదు. కాబట్టి సివిల్స్ మేము కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీ ఇస్తాం. దాన్ని ఫాలో అయ్యి మీరు రోజు ఒక 6-8 అవర్స్ కూర్చొని కష్టపడి చదివేవాళ్ళైతే ఏ డిగ్రీ చదివినా మీరు గవర్నమెంట్ కాలేజ్‌లో చదవండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అవ్వనియండి, ఇంజినీరింగ్ చదవండి, లేకపోతే ఎంబీబీఎస్ చదవండి. గతంలో ఎంబీబీఎస్ డాక్టర్సే తెలుగులో రాశారు. నా దగ్గర ఒక దాదాపు ఒక 10 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఉన్నారు తెలుగులో డాక్టర్స్ నా దగ్గర సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మొత్తం తెలుగులో రాసినటువంటి డాక్టర్స్. ఓయూ మెడికల్ కాలేజ్‌లో చదివినటువంటి వాళ్ళు, ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో చదివినటువంటి వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు నా దగ్గర. గతంలో రాశారు వీళ్ళు. సో, కాబట్టి తెలుగు మీడియంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. దానికి మెటీరియల్ ఉంది, కోచింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. 2 సంవత్సరాలు మీ టయాన్ని వెచ్చించండి. నాతో జట్టు కట్టండి. ఆహ్, నాతో కలవండి. రండి ఇక్కడ మీరు ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా, మెంటర్‌షిప్ అయినా రండి. ఖచ్చితంగా మనం సివిల్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకన్నా తొందరగా మనం సివిల్స్ తెలుగు మీడియంలో సాధిస్తాం. తెలుగు మీడియంలో అడ్వాంటేజెస్ ఏంటంటే లిమిటెడ్ పీపులే రాస్తారు. నాకు తెలిసి తెలుగులో ప్రిపేర్ అయ్యేవాళ్ళు మొత్తం అంటే ప్రిలిమ్స్‌కి ముందు ఒక 200 మెంబర్స్, ఒక 300 మెంబర్స్ కన్నా పైనైతే ఉండరు. 2 రాష్ట్రాలు కలిపినా గాని. ఈ 200 మెంబర్స్‌లో ప్రిలిమ్స్ క్లియర్ చేసేవాళ్ళు మినిమమ్ ఒక 20, 30 మెంబర్సే ఉంటారు. 20నే ఉంటారు. 30 కూడా ఉండరు. 15-20 మెంబర్స్ ఉంటారు. ఆ 20 మెంబర్స్‌లో మనం ఉన్నామంటే ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది. చక్కగా మాతృభాషలో సివిల్ సర్వీసెస్ క్వెషన్స్ అన్నీ కూడా విశ్లేషణాత్మకంగా ఉంటాయి. కాబట్టి అలాంటి క్వెషన్స్‌కి ఆన్సర్ రాయాలంటే మాతృభాషలో మనం క్లియర్‌గా రాయొచ్చు. ఎందుకు నార్త్ ఇండియా వాళ్ళు మంచి మంచి ర్యాంక్స్ కొడుతున్నారు అర్లీ ఏజ్‌లోనే అంటే వాళ్ళకి హిందీ మీడియంలో పేపర్ ఉంటది కాబట్టి అడ్వాంటేజ్ వాళ్ళకి. కాబట్టి మేము క్వెషన్ టు ఆన్సర్ మీకు మొత్తం చెప్తూ క్లాసెస్ ఉంటాయి కాబట్టి సివిల్స్ తెలుగు మీడియం వాళ్ళు రాయండి. తెలుగు మీడియంలో చదివాం కదా అని మనం సివిల్స్ రాదేమో అని అనుకునే వాళ్ళ కోసం ఇది. ఈ ప్రయత్నం చేస్తూనే ఉన్నా నేను 2012 నుంచి చేస్తూనే ఉన్నా. చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. మీరు చాలా మంది ఉన్నారు నా విద్యార్థులు తెలుగు మీడియంలో సివిల్స్ సాధించినటువంటి వాళ్ళు. ఓకే. సో, మీరు కూడా ఇలాగే సివిల్స్ తెలుగు మీడియంలో సాధించాలంటే రండి. ఆన్‌లైన్ అయినా జాయిన్ అవ్వండి. ఆఫ్‌లైన్ అయినా జాయిన్ అవ్వండి. లేదా మెంటర్‌షిప్‌లో అయినా జాయిన్ అవ్వండి. ఏదో ఒకటి జాయిన్ అయిపోయి మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తెలుగు మీడియం ఎందుకు 1, 2 కోసం సంవత్సరాల తరబడి గ్రూప్ 1 అన్నా ఓకే. గ్రూప్ 2 లాంటి వాటి కోసం సంవత్సరాల తరబడి వాటి మీద ఫైట్ చేసి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండి క్లియర్ అవ్వక ఉండే కన్నా ఆ ఎఫర్ట్ అయితే సివిల్స్ మీద పెట్టండి. మీ గతంలో ఒకాయన 350 ర్యాంక్ వచ్చినటువంటి ఉదయకృష్ణారెడ్డి ఆయన గ్రూప్ 2 కనే ప్రిపేర్ అవ్వడానికే వచ్చాడు. గ్రూప్ 2 అయిపోయిన తర్వాత సరిగ్గా క్లారిటీ లేక, సరిగ్గా జరగకపోయేసరికి ఆయన సివిల్స్ ప్రిపేర్ అయ్యి, హాయిగా ఆయన ర్యాంక్ సాధించాడు. 50 ర్యాంక్ సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. ఆయన తెలుగు మీడియంలోనే రాసాడాయన. ఇంటర్వ్యూ కూడా మీకు ఉంది చూపిస్తాను. చూడండి మా యూట్యూబ్‌లో ఉంది. ఆయన ఇంటర్వ్యూలు ఉన్నాయి. అక్కడికొచ్చి మీరు కలవండి. లేదా ఆయన మీకు టచ్‌లో ఉంటే ఆయన ఫోన్ చేసి అడిగి తెలుసుకోండి ఆయనని అడిగి. అన్ని ఆప్షన్స్ మనం తెలుగులో వేయగలుగుతాం. మేజర్‌గా తెలుగు లిటరేచర్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ. తెలుగు మీడియంలో బాగా కంఫర్ట్‌గా ఉండే ఆప్షన్స్ పొలిటికల్ సైన్స్, హిస్టరీ, తెలుగు లిటరేచర్, ఎకనామిక్స్.
ఓకే. ఈ ఆప్షనల్ ఏదైనా సరే మీరు తెలుగులో రాయించుకొని ఆంథ్రోపాలజీ అలాంటి ఏయైనా సరే మీరు తెలుగులో రాసుకొని చక్కగా సక్సెస్ అవ్వచ్చు. బట్ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు లిటరేచర్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఈ 3 ఆప్షన్స్ అయితే చాలా బెస్ట్ సూటబుల్‌గా ఉంటాయి. ఓకే. ఇక మిగతాయి మీ ఇష్టం అనమాట. ఏదైనా మీరు తీసుకోవచ్చు. సో, కాబట్టి రండి. మీకు ఇప్పుడైతే ఫీజులో కూడా కొంత ఆఫర్ ఉంది కాబట్టి కొంత మేము ఫీజు తగ్గిస్తున్నాం. దాదాపు ఆహ్, ఒక 25% ఫీజు ఇప్పుడైతే తక్కువుంది. ఆఫర్ ఉంది. మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ మంత్‌లో అది సెప్టెంబర్ 15థ్ వరకు ఉంటుంది ఈ ఆఫరు. ఒక 25% మేము చెప్పే ఫీజులో నీకు 25% తగ్గిస్తాం. మేము తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే ఇది. తెలుగు మీడియం వాళ్ళకి జీఎస్టీ కూడా అప్లికేబుల్ ఉండదు. సో, ఈ విధంగా మీకు 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే లైఫ్ లాంగే ఇస్తాం. 3 ఇయర్స్ అంటాం గానీ, మీరు ఆ అటెంప్ట్స్ అయిపోయేంత వరకు మాతో పాటే ఉండొచ్చు. ఇక్కడికొచ్చి చూడండి మా పిల్లలు తెలుగు మీడియం సివిల్స్ పిల్లలు ఇక్కడ ఎలా చదువుతుంటారు, ఎలా కూర్చొని, ఎలా రాసి, ఎలా చదువుతుంటారు క్లాస్ అయిపోయిన తర్వాత ఆ సెషన్ అంతా వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి. వాళ్ళే చదువుకొని ఆన్సర్ రాసి నా చేత కరెక్షన్ చేయించుకొని వెళ్తూ ఉంటారు. మీరు ఇక్కడికొచ్చి చూసి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే జాయిన్ అవ్వండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. తొందరపడి రండి. ఇంకా ఆలస్యం చేయకండి. స్టార్ట్ చేయండి ఇవాళ నుంచి. ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 వీటి మీద పెట్టే ఎఫర్ట్ ఏదో సివిల్స్ మీద పెట్టండి. ఆ 1, 2 కూడా పార్ట్ ఆఫ్ దిస్ అన్నమాట. ఈ జర్నీలోనే భాగంగా అవి కూడా మనకి వచ్చేస్తాయి. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ జరుగుతుంది చూడండి. మెయిన్స్ పేపర్స్ ఎలా ఉన్నాయి? చక్కగా మాతృభాషలో మీరు తెలుగులో చక్కగా రాసే విధంగా ఉన్నాయి క్వెషన్స్. అన్నీ కూడా చాలా కంఫర్ట్‌గా ఉన్నాయన్నమాట. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.